సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000తో కూడిన 2 షూరిటీలను సమర్పించాలని షరతు విధించింది. దీంతో పాటుగా నగరం వదిలిపెట్టి వెళ్లకూడదని, పాస్పోర్ట్లు కూడా సమర్పించాలని 2 అధికారులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. తర్వాత దర్యాప్తునకు సహకరించాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000తో కూడిన 2 షూరిటీలు సమర్పించాలని షరతు విధించింది. దీంతో పాటు నగరం వదిలి వెళ్లకూడదని, పాస్పోర్ట్లు సమర్పించాలని 2 అధికారులకు హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తునకు కూడా సహకరించాలని చెప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, ప్రెజెంట్ పరిస్థితి ఏంటి? ఏ విధమైన కండిషన్స్ కోర్టు ఇచ్చింది? ఈ కండిషన్స్కి సంబంధిత అధికారులు ఏమంటున్నారు? హరీష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు రాధాకిషన్ రావు 2 బెయిల్ మంజూరుకు సంబంధించి గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పటికే దీనికి సంబంధించిన వాదనలు కూడా పూర్తి కావడంతో ఇవాళ తీర్పు రిజర్వ్ చేయబడడం, ఇవాళ తీర్పు కూడా ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే బెయిల్ కూడా మంజూరు చేసింది. ₹1,00,000 పూచికత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని కూడా హైకోర్టు షరతులు కూడా విధించింది. పాస్పోర్ట్ కూడా సమర్పించాలి, 2 దేశం దాటి ఇతర ప్రదేశాలకు వెళ్లరాదనేది హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం మరోవైపు అంటే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సహకరించాలని కూడా హైకోర్టు కూడా ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హరీష్, అమరేందర్, దీంతో పాటు ఈ సదరు అధికారులు ఏమంటూ ఉన్నారు? ఈ కండిషన్స్ కి సంబంధించి వాళ్ళ వాదన ఏ విధంగా ఉంది? మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇప్పటికే సాక్ష్యాలను ప్రభావితం చేసే అంశాల సంబంధించి గతంలో కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైనటువంటి భుజంగరావు రాధాకిషన్ రావు 2 నిందితులకు సంబంధించి వాళ్ళ వాదనలకు హైకోర్టు ఏకీభవించిన నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయబడింది. తీర్పు కూడా మంజూరు, ఏదైతే బెయిల్ కూడా మంజూరు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయో, మొత్తానికి చూసుకుంటే షూరిటీలకు సంబంధించి ఎలాంటి విఘాతం కలిగించినా కూడా బెయిల్ రివోక్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా షరతులు ఫాలో కావాలనేది హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి అంటే రాధాకిషన్ రావు, భుజంగరావు 2 కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారులు కావడంతో వారిద్దరి విచారణకు కూడా సహకరించాలని కూడా హైకోర్టు ఆదేశించడంతో మరి ప్రస్తుతం రాధాకిషన్ రావు, భుజంగరావు మరి పోలీసుల విచారణకు ఒకవేళ నోటీస్ ఇచ్చి విచారణ చేస్తే మాత్రం విచారణకు హాజరైతే విచారణకు సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హరీష్, రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.